వెల్కమ్ టు A9 టీవీ. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 1989లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ రుద్రకోట సదాశివం అన్నారు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారిగా ఒంగోలు విచ్చేసిన నేపథ్యంలో ఒంగోలులోని స్థానిక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ గా ఉన్న దానిని ప్రస్తుతం ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీగా మార్చడం జరిగిందని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముందుగా మన నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమాను రమేష్ గారు, అదేవిధంగా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు ఎన్ రాఘవ గారు, కె రామకృష్ణ గారు, మధుబాబు గారు, నిడమానూరు యలమందరావు గారు, మన కనకారావు గారు, అదేవిధంగా బి శ్రీనివాసులు గారు, కె హరిప్రసాద్ గారు, అంకారావు గారు, ఎం వెంకట్రావు గారు, మిగతా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు, నాయి బ్రాహ్మణులు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన దానికి వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు నాదెండ్ల రాఘవరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు ఒంగోలు పట్టణంకు మా కార్పొరేషన్ చేరినటువంటి శ్రీ సదాశివం గారు ఒంగోలుకు విచ్చేసి ఉన్నారు. ఎందువల్లంటే రేపు ఉదయం పూట ప్రకాశం జిల్లాలో సంతపేటలో గల రంగాభవన్ నందు ప్రకాశం జిల్లా నాయి బ్రాహ్మణ ఆత్మీయ సన్మానం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రుద్రకోటి సదాశివం గారు, మా కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యులైనటువంటి శ్రీ శాంతారాం గారు, మరియు మరొక టీటీడీ సభ్యులు శ్రీ నరేష్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అన్న శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, వీళ్ళందరికీ కూడా మా ప్రకాశం జిల్లా నాయి బ్రాహ్మణుల తరపున ఆత్మీయ సన్మానం అనే కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా అన్ని సంఘాల నాయకులు మరియు ప్రకాశం జిల్లా నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ కూడా కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఎనుగుబాటుతనానికి గల కారణాలు కూడా చర్చించి ఏ విధంగా అయితే ఈ కులాన్ని ముందుకు తీసుకుపోవాలో అనే విషయాన్ని కూడా రేపు మా చైర్మన్ గారి దృష్టికి తీసుకుని పోయి మా సమస్యలను, అదేవిధంగా మా వృత్తిదారులకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఈరోజు అదర కులాల వారు వచ్చేసి షాపులు పెట్టి వాళ్ళ యొక్క పొట్ట కొడతం జరుగుతుంది. మరి ఇటువంటి విషయాలను కూడా రేపు చైర్మన్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి వీటిని చైర్మన్ గారి ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యని పరిష్కారం చేసి, అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో ఈ బీసీ కార్పొరేషన్లో మా నాయ బ్రాహ్మణ సమాజానికి ఆర్థికంగా ముందుకు పోవడానికి నిధుల్ని ఎక్కువగా ఏ విధంగా కేటాయించాలి, వీళ్ళ యొక్క సబ్సిడీలు కానీ ఏమైతే మార్జిన్ మనీలు ఉంటాయో వీటిని ఎక్కువగా బీసీ కులాల్లో వెనుకబడిన కులం మా నాయ బ్రాహ్మణులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని మేము మన చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక రంగం మా దాంట్లో వాయిద్య కళాకారులు, వీళ్ళకి కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వీళ్ళు ప్రోగ్రామ్ చేయడానికి ఒంగోలు వస్తుంటారు. వీళ్ళకి సరైన వసతులు లేక ఆర్టీసీ బస్టాండు తదితర ప్రాంతాల్లో ఉండి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ వీరు ముందుకు పోవడానికి ఎటువంటి అవకాశాలు లేక బస్టాండ్ను నిద్రించి ఆ టయాల్లో వారు ఆ రోజు ప్రోగ్రాం చేస్తే వచ్చే ఆ 1000 రూపాయలు 500 రూపాయలతోటి దొంగతనాలకి గురయ్యి బాధితులుగా మిగిలిపోతున్నారు. మరి వాళ్ళకి సరైన వసతులు లేవు. ఈ వసతికి సంబంధించినటువంటి స్థలాన్ని కానీ ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను కూడా రేపు స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి దృష్టికి తీసుకుని పోయి వాళ్ళ యొక్క సమస్యలని, అదేవిధంగా కొన్ని ఉద్యోగుల సమస్యలు కొన్ని ఉన్నాయి, వీటన్నిటిని కూడా మన అధికారులు అదేవిధంగా మన శాసనసభ్యుల దృష్టికి తీసుకుని పోయి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి మేమంతా కలిసి కృషి చేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ఒంగోలు పట్టణ క్షవరశాల సంఘ సభ్యులు, అదేవిధంగా వివిధ సంఘ నాయకులు అందరికీ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రేపు నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారికి మరియు మన లోకల్ ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమం పెడుతున్నాము కనుక అందరూ నాయి బ్రాహ్మణ సోదరులు సోదరీమణులు అందరూ విరిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారు నాయి బ్రాహ్మణులను గుర్తించి
నాయి బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం ఆయన దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 1989లో నాయి బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దానిని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ను కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి విరివిగా రుణాలు ఇచ్చి అనేక మందికి నాయి బ్రాహ్మణులకు ఫెడరేషన్ ద్వారా ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు ఏదో ఉద్ధరిస్తున్నట్టు అట్టహాసంగా 56 కుల కార్పొరేషన్లు వేసినారు. కుల కార్పొరేషన్లు 56 వేసినారే కానీ ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా ₹1 నిధులు ఇచ్చిన పాపాన పోల. విధులు నిధులు గౌరవాలు ఉండేటివి వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకొని విధులు నిధులు కుర్చీలు లేనటివి బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చినారు. నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయానికి ఆయన ఎప్పుడు కూడా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటాడు. దాంట్లో భాగంగానే ఈరోజు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని గుర్తించి అనేక మందికి పదవులు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అన్ని దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు అవకాశాలు ఇచ్చే విధంగా దేవాలయ పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు అవకాశాలు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ₹15,000 జీతం ఉంటే దాన్ని ₹25,000 పెంచడం జరిగింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసి 40 ఏళ్ళు వెనక్కి తీసుకొని పోయిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. మీరు చూసినట్లయితే 10 లక్షల కోట్లు ఈరోజు అప్పులు చేసిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయ్యి ఒక పక్క వాళ్ళు చేసినటువన్నీ కూడా సరిదిద్దుతూ వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని సమపాలనలో చేస్తూ ఈ 150 రోజుల పరిపాలనలోనే అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలు జేజేలు పట్టే విధంగా ఆయన పరిపాలన సాగిస్తున్న పరిపాలన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒక్కసారి చూస్తే ఈ 150 రోజుల పరిపాలనలో నిరంతరం ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్క విభాగాలతో ఆయన మీటింగులు పెడుతూ సమీక్షలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ఏ విధంగా చేయాలి, నిరుద్యోగం లేకుండా ఏ విధంగా చేయాలి అనే దానికి తపన పడుతూ ఒక పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఆయన ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ముందుకు పోతా ఉన్నాడు. ఒక పక్క నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన ఐటీ శాఖ మంత్రిగా కాలికి బలపం కట్టుకొని దేశ విదేశాల్లో కూడా తిరుగుతూ అనేక మంది కంపెనీల సీఈఓలతో అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి ఆంధ్ర రాష్ట్రంలో మీరు కంపెనీలు పెట్టుబడులు పెట్టేదానికి కానీ కంపెనీలు స్థాపించేదానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి, మీకు కూడా భరోసా ఇస్తామని చెప్పి ఆయన పాటుపడతాడు. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పిస్తామని చెప్పినాడు కాబట్టి ఆ క్రమంలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు అనేక కంపెనీలు ఒప్పందాలు గుర్తుంచుకొని ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలు పెట్టేదానికి కూడా అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఒక పక్క ఏవైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినారో ఈరోజు అవన్నీ కూడా అమలు చేస్తూ వస్తున్నాడు. ₹3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసినాడు. అదేవిధంగా దివ్యాంగులకు 3,000 ఉన్న పెన్షన్ని 6,000 చేసినాడు. ఒక పక్క మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం కూడా ప్రవేశపెట్టి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఒక పక్క పెన్షన్లు ఇస్తూ ఒక పక్క గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఒక పక్క సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఇకపోతే అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీసీ విద్యార్థులకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు డిఎస్సి కోచింగ్ సెంటర్లు కోచింగ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 16,347 డిఎస్సి పోస్టులు కూడా ఇచ్చేదానికి గవర్నమెంట్ సుస్థిరంగా ఉంది. త్వరలో కూడా ఆ డిఎస్సి పోస్టులు కూడా 16,000 ఫిలప్ చేసేదానికి ఉండాలి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆదరణ పథకం ఏవైతే చేతు వృత్తులకి కుల వృత్తులకి పెట్టినారో ఆ ఆదరణ పథకం నిలిపేయడం జరిగింది. అదేవిధంగా బీసీలకు సంబంధించిన 30 పథకాలను రద్దు చేసినాడు. ఏవైతే కార్పొరేషన్లకు రుణాలు కేటాయించినారో ఆ రుణాలు కూడా ఆయన నవరత్నాలకు
డైవర్ట్ చేసి బీసీల పొట్టగొట్టిన మోసగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేరుకే బీసీలు అంటాడే కానీ మొత్తం వాళ్ళ సామాజిక వర్గానికి మేలు చేసుకునేదానికే ఉంటాడు కానీ ఆయన ఎక్కడ బీసీలు చేసిన దాఖలాలు లేవు. బడుగు బలహీన వర్గాల్ని మొదటి నుంచి గుర్తించి వాళ్ళ రాజకీయంగా ఆర్థికంగా పైకి తెచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మాత్రమే. కాబట్టి ఈరోజు కార్పొరేషన్ కూడా అనేక రుణాలు ఇచ్చేదానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు బీసీలకు 39,000 కోట్లు ఈరోజు బడ్జెట్లో బీసీలకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని 150 రోజుల పరిపాలనలోనే ఆయన ముందుకు తీసుకొని మాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈ రాబోయే 3-4 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను, ఆయన ఏదో మళ్ళా జనవరి నుంచి నేను ప్రజల్లోకి పోతా అన్నారు. మీకు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చినారు. మీ పరిపాలన నచ్చలేదు కాబట్టి మీకు 11 సీట్లకే పరిమితం చేసినారు. మీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు. ఒక పక్క అసెంబ్లీకి కూడా మీరు రావడం లేదు. మీరు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి పోతారో మీరే ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను.